రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో హైదరాబాద్, మచ్చబొల్లారం, నిజామాబాద్, ప్రగతి నగర్లోని ఆయన నివాసాల్లో ముమ్మర తనిఖీలు చేశారు. సూపరింటెండెంట్ కార్యాలయం, ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు కొనసాగాయి. గత 6 ఏళ్లుగా మల్లారెడ్డి నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఆయనపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. ప్రగతి నగరంలో ఆయన నివాసంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని అరెస్టు చేశారు. ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో హైదరాబాద్, మచ్చబొల్లారం, నిజామాబాద్, ప్రగతి నగర్లోని ఆయన నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. ఇక ఏసీబీ దాడులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇటీవల వరుసగా ప్రభుత్వ అధికారులలో అవినీతికి సంబంధించి పెద్ద ఎత్తున సోదాలు కొనసాగుతున్నాయి. వారి నివాసాల్లో, వారి కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఆస్తులు కూడా బయటపడుతున్నాయి, అక్రమాస్తులు. సో ఏంటి అంటే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వంశీ, మరొకసారి ఏసీబీ అధికారులకు మరో అవినీతి ప్రభుత్వ అధికారి పట్టుబడ్డారు. గత కొద్ది రోజుల నుంచి నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న ఎవరైతే ఇటు మల్లారెడ్డి నివాసంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు సంపాదించాడు. గత కొంతకాలం నుంచి కూడా లంచాల మత్తులో పెద్ద ఎత్తున సంపాదించినటువంటి ఆరోపణలు, అభియోగాలు అనేవి మల్లారెడ్డి పైన ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న నిజామాబాద్ లోని ప్రగతి నగర్ నివాసం పైన ఏసీబీ అధికారులు సోదాలు చేయడంతో పాటు హైదరాబాద్ అల్వాల్ పరిధిలో ఉన్న నివాసంలో, మత్తబొల్లారం నివాసంలోనూ ప్రస్తుతం సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. మొదటగా అధికారులు ఏసీబీ అధికారులు నిజామాబాద్ లో సోదాలు చేశారు. అక్కడ నివాసంలో సోదాలు చేసిన అనంతరం ఆయన అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ అల్వాల్ పరిధిలోని మచ్చబొల్లారం నివాసంలో సైతం సోదాలు అనేవి కొనసాగిస్తున్నారు. మొత్తం 10 చోట్ల వాళ్ళ తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించడం జరిగింది. మల్లారెడ్డితో పాటు అతని ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లు, నివాసాలు, ఇతర బంధుమిత్రుల యొక్క నివాసాల్లో సైతం ఈ యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు కొనసాగినటువంటి సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులను కూడా ఐడెంటిఫై చేసినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, అలాగే ఇంట్లో దాదాపు కొన్ని లక్షల రూపాయల వరకు నగదును సీజ్ చేసినటువంటి సమాచారం అందుతోంది. ఇక ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి విధులతో పాటు గతంలో ఆయన పనిచేసిన వివిధ ప్రాంతాలలో పెద్ద మొత్తంలో లంచాల ద్వారా అక్రమంగా ఆస్తులు సంపాదించినటువంటి వ్యవహారం అనేది ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చిన నేపథ్యంలోనే ఈ సోదాలు అనేవి దాదాపు 10 ప్రాంతాల్లో చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. థ్యాంక్ యూ రత్నకుమార్.